ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, కొంత సమయం దేవుడి వాక్యాన్ని మనం విందాం. ఈ శుద్ధీకరణ కుడికిలో కొంత సమయం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మనం చూద్దాం. ఈరోజు యెరూషలేము యొక్క హేయ కృత్యములు, వాటి యొక్క అలంకరణ మరియు యెహోవా వాక్కు యెరూషలేము యొక్క హేయ కృత్యముల విషయమై అలంకార భాషలో వారితో మాట్లాడుతున్న సందర్భం మనం వింటాం. ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన ఈ హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. చూడండి, యెరూషలేము చేసిన హేయ కృత్యములు దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చూడండి, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, యెరూషలేమును గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, యెరూషలేము అనే మాటకు అర్థం సమాధానము, విశ్రాంతి లేక నెమ్మది అనే అర్థాలు చూస్తాం మనం. ఏమండి, విశ్రాంతి, యెరూషలేము అనేది సమాధానం. ఇక్కడ కనిపించే మనము కూడా ఒక యెరూషలేమై ఉన్నాం. ఆమేన్. మనము కూడా ఒక యెరూషలేమై ఉన్నాం. ఆ యెరూషలేములో ఉన్నటువంటి, యెరూషలేమును ఉద్దేశిస్తూ, ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రభువు మాట్లాడుతున్నాడు. వారు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు, మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. ఆమేన్. అది శరీర సంబంధమైన యెరూషలేము, భూ సంబంధమైన యెరూషలేం పట్టణం మనము, ఆత్మ సంబంధమైన యెరూషలేం పట్టణం మనమే. హల్లెలూయా. అయితే యెరూషలేము అనే మాటకు అర్థం ఏం చెప్పాను? సమాధానము, విశ్రాంతి, నెమ్మది అనే మాటలు మనం చూస్తాం. ఎవరికి సమాధానం, ఎవరు విశ్రాంతి, ఎవరు ఎప్పుడు మనకి కలుగుతుంది అని చెప్పండి. బైబిల్లో మనం చూస్తే యెరూషలేము అనేది సమాధానంగా ఉండాలి, యెరూషలేము అనేది నెమ్మదిగా ఉండాలి, యెరూషలేము అనేది విశ్రాంతి నొందిందిగా, శాంతము కలిగిందిగా ఉండాలి. ఆమేన్. కానీ ఈ రోజుల్లో విశ్రాంతి లేదు, సమాధానము లేదు. యెరూషలేముకు సమాధానము లేదు. ఇక్కడ మనం ఆ సమాధానాన్ని కలిగి ఉంటున్నామా? ప్రభు ఇచ్చే ఆ శాంతి మనం కలిగి ఉంటున్నామా? ప్రభు ఇచ్చే ఒక ఆ విశ్రాంతిని మనం పొందుకుంటున్నామా, కలిగి ఉంటున్నామా? జాగ్రత్తగా ప్రభు మాటలో ఆలకించాలి. బైబిల్లో కూడా మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నా శాంతినే మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను, అది లోకం ఇచ్చినట్టుగా కాదు అని ప్రభు మరొక సందర్భంలో చెప్పారు. ఆమేన్. ఈ లోకం ఇచ్చే శాంతులు కాదు, ఈ లోకం ఇచ్చే సమాధానాలు కాదు. దేవునిలో నువ్వు సమాధానం, దేవునిలో సంతోషం, ఆ విశ్రాంతిని అనుభవించే బిడ్డవుగా ఉండాలి. ఆమేన్. యెరూషలేముగా ఉంటుందా? సమాధానంగా ఉండాల్సిన మీరు సమాధానంగా ఉంటున్నారా? మీ తోటి వారితో సమాధానంగా ఉంటున్నారా? నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉందా? నీ ఇంట్లో నీ భర్తతో, నీ భార్యతో నీకు సమాధానం ఉందా? నీ పిల్లలతో సమాధానం ఉందా? ఎడాపెడగా ఉంటున్నారా? మీ బంధువులతో సమాధానం ఉందా? సమాధానము కలుగునుగాక. యెరూషలేము అనే మాటకు సమాధానము,
మరి ఆ సమాధానం నీలో ఉంటుందా? నువ్వే కదా యెరూషలేము అంటే. ఎవడో కాదు, ఎవరు కూర్చో చెప్తున్నారు అనుకోవద్దు. ఇక్కడున్న ఆ సందర్భాన్ని ఎత్తిపెట్టి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనమే ఒక యెరూషలేము, మనమే ఒక యెరూషలేముగా ఉన్నామని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. వారిని ఉద్దేశిస్తూ మనతో మాట్లాడుతున్నారు. వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో ప్రభు మాట్లాడుతున్నాడు. యెరూషలేము అంటే వాటి యొక్క హేయ కృత్యములు, వాటి పనులు చాలా హేయమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు కలిగి ఉందంట యెరూషలేము. అసహ్యమైన పనులు చేస్తూ ఉంది, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంది యెరూషలేము. చూడండి, అక్కడ అన్నాడు కదా, నీ ఉత్పత్తియు నీ జననమును సంబంధమైనవి. నీ జననము కూడా కనానీయుల దేశ సంబంధమైనదిగా ఉంది. యెరూషలేముగా ఉండట్లే, ఎలా ఉంటుంది? కనానీయుల దేశ సంబంధమైనదిగా ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుందండి? యెరూషలేముగా ఉంటలా. యెరూషలేము హేయకృత్యాలు కనబడుతున్నాయి దాంట్లో. యెరూషలేము చేసిన హేయమైన కృత్యములు, హేయమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు కనబడుతూ ఉన్నాయి యెరూషలేములో. ఆ ప్రజలలో, ఇజ్రాయేలీల్లో ఏంటయ్యా అని మనం చూస్తున్నాం కదా. యెరూషలేము గురించి ప్రభు మాట్లాడుతూ, నీ ఉత్పత్తి, నీ జననము కనానీయుల దేశ సంబంధమైనది. ఒక్కొక్కటిగా నేను మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నీ తండ్రి అమోరీయుడు. ఫస్ట్ మనం వివరించుకుందాం సిస్టర్. మొట్టమొదటి మనం చూస్తున్నాం, చెప్పండి, నీ ఉత్పత్తి, నీ జననం ఎలాంటిది అంటున్నాడు? కనానీయుల దేశ సంబంధమైనది. కనానీయుల దేశ సంబంధమైనది అంటున్నాడు. ఏమండి, కనానీయుల దేశ సంబంధమైంది అంటే ఆ యొక్క అర్థం ఏంటో తెలుసా? శపించబడిన జాతి, శపించబడిన వారు కనానీయులు. ఈరోజు చాలామంది శపించబడుతున్నారు, శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు. వారు చేయు కార్యములు వారికి శాపాన్ని వస్తున్నాయి. వాళ్ళు చేసే కొన్ని పనులు శాపంగా మారుతున్నాయి. దేవుని సన్నిధిలో మన పనులు ఎలా ఉంటున్నాయి? దేవుని మాట వెనక చాలామంది శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది దేవుని కార్యాలు అశ్రద్ధ చేసి శాపాన్ని తెచ్చుకుంటున్నారు. యెహోవా కార్యాలు అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులగును. ఆమేన్. చాలామంది దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించగా శాపగ్రస్తులు అవుతున్నారు. చాలామంది దేవుని బిడ్డలారా శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులను శపిస్తూ చాలామంది శాపగ్రస్తులు అవుతున్నారు. ఇతరులకు కీడు చేస్తూ చాలామంది శాపగ్రస్తులు అవుతున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ఆ ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జననం, నీ ఉత్పత్తి ఎలాంటిది అంటున్నాడండి? కనానీయుల దేశ సంబంధమైనది, కనానీయుల దేశ సంబంధమైనది అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా చూడండి, మరి మనం శపించబడేటువంటి అనుభవాల్లో ఉండకుండా ఉందుముగాక. ఒకవేళ శాపం నేను వెంబడిస్తుందేమో, ఒకవేళ ఆ శాపం యేసు నామములో విరిగిపోవునుగాక. ఏ శాపపు కాడిని మీద ఉందో అవి తొలగించేసుకోవాలి. మాకే ఎలా జరుగుతుందయ్యా ఏంటో అంటూ ఉంటారు కొంతమంది. అది ఏంటో నీ లోపం దేవుని సన్నిధిలో ఆలోచన చేసి సరి చేసుకుంటే
ఆ శాపగ్రస్తమైంది దూరం అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటి విషయం యెరూషలేము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ జననం, నీ ఉత్పత్తి కనానీయుల దేశ సంబంధమైన. కనానీయులు అనే మాటకు, కనాన్ అనే మాటకు అర్థం శపించబడిన జాతి, శపించబడిన వారు అని అర్థం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, రెండవ విషయం వచ్చేసరికి ఆ యెరూషలేము పట్టణం గురించి ప్రభు ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఆ ప్రజల గురించి. నీ తండ్రి అమోరీయుడు, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. అది రెండవ విషయం మనం చూస్తున్నాం. నీ తండ్రి అమోరీయుడు అంటున్నాడు. నీ తండ్రి అమోనీయుడు. నీ తండ్రి అమోరీయుడు. ఈ అమోనీయులు ఎక్కడి నుంచి వచ్చారండి? అమోరీయులు ఏమండి? మీరు చూస్తే ఆదికాండంలో మనం చూస్తాం, లోతు సంతానం అమోరీయులు. ఆదికాండంలో చూడండి, 19వ అధ్యాయం 38వ వచనం. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామీను అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును. అది ఎవరయ్యా వీళ్ళు అంటే లోతు సంతానం. లోతు సంతానం అండి. తన పిల్లలు తన తండ్రితో పాపం చేస్తే కలిగిన సంతానం, అక్రమ సంతానం ఇది. వాళ్ళకు పుట్టిన వాళ్ళే ఎవరు చెప్పండి? అమోరీయుడు. ఇది చూడండి ఎంత ఘోరం అండి. చాలా భయంకరమైన మద్యం తాగిచ్చి, మత్తు తాగిచ్చి ఆయనకి వారి ద్వారా సంతానోత్పత్తి కలగజేసుకుందామని ఆ విధంగా చేశారండి. అక్రమ సంతానం, క్రమం లేని జీవితం. ఏమండి, అమోనీయులు అనే మాటకు అర్థం మనం గ్రహిస్తే అక్రమమైన జీవితం, అక్రమమైన నడవడి, క్రమం లేని నడవడి. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు వరస వాయ తెలియని, నాగరికత తెలియనటువంటి వారు, సంస్కారం లేనివారు. ఆమేన్. చదువు, సంస్కారం, విధానం వాళ్ళకి తెలియదు. బట్టలు కూడా ఎలా వేసుకోవాలో తెలీదు. వాళ్ళు కొండ ప్రాంత ప్రజలు, ట్రైబర్స్. ఏమండి, అడవుల్లో నివసించేవారు. అమోనీయులు అనే మాటకు అర్థం ఇన్ని వస్తాయి. ఆమేన్. అంటే అడవుల్లో నివసించే వారికి, కొండ ప్రాంత ప్రజలకు వాళ్ళ కొన్ని నాగరికతలు తెలుస్తాయండి? తెలియదండి. వాళ్ళకి చదువు ఉంటుందా? దుస్తులు ఎలా వేసుకోవాలో తెలుసా? ఒక విధానం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా కూర్చోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ నిలబడాలి, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, అది బజారా, అది సెంటరా, అది ఎక్కడున్నావు, ఏం తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉంటున్నారండి. నాగరికత తెలియని వారు ఈ రోజుల్లో కూడా ఉంటున్నారు. అక్రమంగా నడుస్తున్నారు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ప్రతి వానికి ఒక భార్య, ప్రతి వానికి ఒక భర్త. క్రమం తప్పి జీవిస్తున్నారు.
ఎవరితో పడితే వాడితో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తున్నారు సెంటర్లో. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడాలి, లేకపోతే పక్కకు వచ్చేయాలి. నలుగురు చూస్తున్నారు, నిన్ను పరీక్షిస్తారు. జాగ్రత్త కలిగి ఉండాలి. యవనస్తులైన బిడ్డలో జాగ్రత్త కలిగి ఉండండి. ఆమేన్. ఏదైనా విషయం ఉంటే చెప్పేసేయాలి, అంతే, వచ్చేసేయాలి. అమ్మోనీయుల్లాగా మనం ఉండొద్దు, అక్రమముగా ఉండొద్దు. ఆమేన్. అక్రమ చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు ఆయన. దేవుడికి ఏది రోషమో అదే రోషం నువ్వు కూడా కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. చంపి పడేయాలి, పొడిచి పడేయాలి బైబిల్ ప్రకారం తప్పు చేస్తున్న వారిని. ఆమేన్. వ్యభిచారం చేస్తుంది ఒక ఆమె. ఫినెహాసు అనే యాజకుడు చూశాడు, ఈట పట్టుకుని వెళ్ళి ఒక్కసారి పడితే ఇద్దరికి పొడుచుకుని అటు ఇటు వెళ్ళొచ్చిందండి. అంత భయంకరమైనటువంటి. దేవుడు అన్నాడు, నేను ఏది సహించలేనో అది నువ్వు సహించలేకపోయావు, నేను ఏది ఓర్చుకోలేనో ఏది చేస్తే అదే నువ్వు ఓర్చుకోలేకపోయావు. దేవుని విషయమే నువ్వు ఆసక్తి కలిగిన వాడు అన్నాడు. హల్లెలూయా. అక్రమం అండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో మీరు ఆ మాట చూస్తారు. అంత రోషం కలిగి ఉండాలి దేవునిలో మనం. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 25 10వ వచనం చదవండి. చదవమ్మా. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింపచేయలేదు. నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలు నశింపచేయలేదు. అయితే కాబట్టి నువ్వు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి సతన సంతానం కలిగి ఎలయనగా అతడు తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై ప్రాయశ్చిత్తం చేశాడు, బలర్పించేశాడు. ఆమేన్. పొడిచి పడేశాడండి, చంపేశాడంట. 8వ వచనం. సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో దూసిపోవునట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. అది తెగులు ఆగిపోయిందంట అప్పుడు. హల్లెలూయా. ఒకరు తప్పు చేస్తే, ఒకరు పాపం చేస్తే ఏమండి సహించలేకపోయాడంటండి ఫినెహాసు. ఆమేన్. అంత రోషం. అక్రమం చేస్తే దేవుడు కూడా ఊరుకోడు. అందుకనే చాలా రోషం కలిగిన వాడండి యేసయ్య. ఆమేన్. తప్పు చేస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? చక్కని విధానములో, చక్కని ఒక క్రమంలో మనం నడుస్తూ ఉండాలి. అనాగరికులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నాగరికత తెలిసిన వారంగా మనం ఉండాలి. ఏమండి ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంతమంది సమయానికి రండి, సమయానికి రాని వాళ్ళు ఎవరండి? వాళ్ళు సమయం చెబితే సమయానికి రానోళ్ళు కూడా వాళ్ళు కూడా అదే మరి, నాగరికత తెలియని వాళ్ళే మరి, అనాగరికులే. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోరు. కొంతమంది కళ్ళు గుడ్లిప్పి చూస్తుంది ఒక ఆమె. కొంతమంది ఉంటారండి. ప్రార్థన అనగానే పట్లని వేసారు, రెడీగా ఉన్నాయి, చైర్స్ అన్నీ వేసి ఉన్నాయి, ప్రార్థనలో వచ్చి కూర్చుందాం, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అటు ఇటు రోడ్ల మీద తిరగటం, అటు తిరగటం, అటు పోవటం. కరెక్ట్గా వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడే, వీడప్పుడేమో ఖాళీ టైంలో అంతా సమయం అంతా ఏమంటే కూర్చుంటారు. అప్పుడే లేచి అటు ఇటు తిరుగుతారు వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు. ఏమండి ఉపవాస ప్రార్థన ఉంది పలానా రోజమ్మా అని చెప్పంటే హాజరుగాని వాళ్ళు ఎవరు మరి? నీ పని ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఇలాంటి కోరికలు మళ్ళీ వస్తాయా? దేవుడు సంవత్సరాంతంలో దేవుడు మళ్ళీ సరి చేసుకోవడానికి దేవుడు మనకి సమయం ఇచ్చాడు. ఆమేన్. నీకు పనే ముఖ్యమైపోతుందా?
ఒక పూట చర్చికి రాకపోతే, ఒక పూట నువ్వు పనికి వెళ్ళకపోతే దేవుడు నిన్ను పోషించలేడా? హల్లెలూయా. దేవుడు నీకు ఎందుకు తక్కువ చేస్తాడండి? నిన్ను పోషించడా ఒక పూట దేవుని సన్నిధి మిస్ అయితే అన్నట్టుగా? ఏమండి, పనులు దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పనులు దేవుడికి కొంచెం దూరం చేసుకుంటే పనులన్నిటిని దేవుడిని పోషించడా? దేవుడు నీకు సహాయం చేయడా? ఎందుకు దేవుని సన్నిధి మిస్ అవుతున్నారు? హల్లెలూయా. దేవుని సన్నిధిలో దైవజనులు గద్దిస్తున్నప్పుడు గద్దింపుకు మాటకు లోబడాలి. ఆమేన్. చెప్పినప్పుడు అలా లోబడితేనే ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. గద్దింపుని ఎన్నోడే బాగుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమిస్తున్నాను కాబట్టే మిమ్మల్ని గద్దిస్తాం. ఆమేన్ చెప్పండి. చక్కగా ఉండండి, క్రమంగా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళు ఎవరు? ప్రేమించేవారే చెప్తారు. ప్రేమించినవాడు సైలెంట్గా ఊరుకుంటాడు. పాడైతే పాడైపో, నాశనం నాకే, అడక్క తిను నాకే అని ఊరుకుంటారు. నీ పిల్లలు కూడా ఏదైనా తప్పు చేస్తే కూడా సైలెంట్గా సొత్తా ఊరుకున్నావు అనుకో, పాడైపోయి కూర్చుంటారు. అప్పుడు నన్ను గద్దించలేదుగా మమ్మీ డాడీ అంటారు. జాగ్రత్త మరి, సరిగా మీరుండి సరిగా పిల్లల్ని పెంచుకోండి. ఆమేన్. అది ఏం చేస్తున్నారో పిల్లలు గమనించండి. అల్లరసెల్లరగా తిరుగుతుంటే గద్దించండి, క్రమపరచండి. తల్లి బాధ్యత ఎక్కువ పిల్లల పట్ల తండ్రి కంటే. ఆమేన్ చెప్పండి. తండ్రి భయం ఉండాలి, తల్లి క్రమశిక్షణ ఉండాలి కుటుంబంలో. అర్థమైందా? వ్యర్థమైందా? పిల్లలకి అంటాం కాదు, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. వారిని ఎలా పెంచుతున్నావు అన్నదే కావాలి. నువ్వు బాణం ఎటేస్తున్నావు అన్నదే, చర్చిలోకి వేస్తున్నావా లోకంలోకి వేస్తున్నావా? బాణం లోకంలోకి అయితే పాడైపోతాడు. చర్చిలోకి ఈ బాణాన్ని. స్తోత్రం చెప్పండి. బైబిల్ చదువురా అంటున్నావా? ప్రార్థన చేయమంటున్నావా? ప్రార్థన చేయమని చెప్పులు లేదు, బైబిల్ చదవమని చెప్పులు లేదు, ఏమి లేదు. అటు నువ్వు చేయవు, వాళ్ళు చేయరు. ఇంకేం చెప్తావు? నువ్వే చేయవు కదా, వాళ్ళకేం చెప్తావు? పిల్లలారా వింటున్నారా? యవనస్తులారా వింటున్నారా? నువ్వే సరి లేకపోతే వాళ్ళు సరిగా ఉండలేరండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వస్తావు, టీవీ చూసుకుంటారా మీరని, రకరకాల పనులు పెట్టుకొని, అవి మీరేంటి లోపల రండి, మీరు బయట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక క్రమం అండి. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనకి రావాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్చుకోండి జీవితాన్ని. హల్లెలూయా. మార్చబడాలి. మనం అనాగరికులుగా ఉండకూడదు. నాగరికత తెలిసిన వారంగా, మనం ఒక క్రమం కలిగిన వారంగా, ఒక విధానంలో, దేవుని యొక్క క్రమంలో మనం నడవాలి. ఆమెనంటలే మీరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి పొడుచుకుంటాయి, గుచ్చుకుంటాయి. ఎందుకంటే దేవుని వాక్యం ఖడ్గం లాంటిది. ఆమెన్. పొడుచుకుంటాయి, గుచ్చుకుంటాయి. ముఖం చిన్నబుచ్చుకోవడం కాదు, హ్యాపీగా సంతోషంగా వాక్యం అంగీకరించి అలా నీతిని అనుసరించడం నేర్చుకుంటే మంచిది. కొంచెం కష్టం అనిపించిద్ది. హ్యాపీగా ఉండాలి, సంతోషంగా నీతిని అనుసరించమన్నాడు దేవుడు. కష్టంగా చేయొద్దు అన్నాడు. భక్తి కష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయాలి. ఆమెన్ చెప్పండి. నీతిని ఎలా అనుసరించాలి? సంతోషంతో నీతిని అనుసరించు వారిని దేవుడు లక్ష్య పెడతాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 3, మూడో విషయాన్ని, నీ తండ్రి అమోరీయుడు, తర్వాత నీ తల్లి హిత్తీయురాలు నీ తల్లి హిత్తీయురాలు అంటున్నాడు యెరూషలేము గురించి.
యెరూషలేము గూర్చి, యెరూషలేము యొక్క ప్రజల గూర్చి ప్రభు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమెన్. ఆ ఇజ్రాయెల్ ప్రజల గురించి, యెరూషలేము గురించి ప్రభు అలంకార భాషలో, అలంకార వర్ణనతో మాట్లాడుతున్నాడండి. ఆమెన్. యెరూషలేము గురించే మాట్లాడుతూ అలంకార భాషలో మాట్లాడుతూ ఎలా ఉంటున్నారు అని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమెన్. అర్థమవుతుందా అండి? అది నీ తల్లి హిత్తీయురాలు అంటున్నాడు. ఇందాకలు ఏమన్నాడు? నీ తండ్రి అమోరీయుడు, అంటే అమోరీయుల్లాగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. క్రమం లేని వారుగా ఉంటున్నారని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, మూడోది హిత్తీయురాలు, నీ తల్లి హిత్తీయురాలు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, హిత్తీయురాలంటే జగడగొండి, జగడాలు కలిగినది, జగడాలు పెట్టునది అని అర్థం. చాలామంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్వభావాలతోనే ఉంటున్నారండి. జగడాలు ఉంటున్నాయి. ఏముంటున్నాయి? మన కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఇవన్నీ ఉండొచ్చా? చెప్పరా అండి? అందుకనే మరి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. జగడగొండిగా ఉండకూడదండి. కొంతమంది జగడాలు అంటే ఏంటి చెప్పరండి? గొడవలండి, జగడాలండి. కొంతమందికి అసలు కుదురుండరే, కుదురు ఉండదు. ఎవరో రోజుకి ఒకరితో అన్న గొడవ పెట్టుకోకుండా నిద్రపోరు. రోజుకి కనీసం భర్తతోనే పెట్టుకోవాలి గొడవ, లేకపోతే భార్యతోనే పెట్టుకోవాలి గొడవ. ఏమండి బ్రదర్స్, మీరు మంచివాళ్ళండి, అలాంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నా. ఏదో దగ్గర గబాల నోరు జారేసుకోవటం, నోరు మాట్లాడేసుకోవటం, గొడవ పెట్టుకోవటం, జగడం ఎందుకండి? అవసరమా? పక్కన తోట మీద గొడవ పెట్టుకోవటం, నిద్ర పట్టదుగా. ఎవరో ఒకరితో గొడవ పెట్టి నిద్ర పట్టదు కదా కొంతమందికి. కావాలని పెట్టుకుంటారని, కొంచెం కావాలని, కుదురుండదుగా, మనసు కుదురుండక కావాలని గొడవ పెట్టుకుంటారు. ఏందో అదొక దెయ్యం అండి, అది దెయ్యం. చెప్పండి, గొడవలకి కారణం అది చెప్పండి, దెయ్యము కార్యము, దెయ్యము పని. ఎందుకు అపవాదికి చోటిస్తారు చాలామంది? నాకు అర్థం అవ్వదు. ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడబోతే అలాగా ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని మనసు స్థిమితంగా ఉండదు కొంతమందికి ఏదో విషయంలో. అలాంటి పిచ్చేష్టలు చేస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుందండి. దేవుని బిడ్డలై ఉండి ఈ తత్వం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఈ మనస్తత్వాలు చాలామందికి. దేవుని మనస్సును కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. నీకు జగడాలు పెట్టుకునే స్వభావం ఉండకూడదండి ఎవరి మీద. అత్త మీద జగడం, కోడల మీద జగడం, పిల్లల మీద జగడం, గొడవ, నిరుగు పొరుగు వారి మీద గొడవ, అసమాధానం, చిన్నదాని దగ్గర పెద్దదాని దగ్గర రకరకాలుగా జగడాలు పెట్టుకుంటూ ఉంటారు. ఏమండి, ఆఖరి సేవకులు కూడా ఏమయ్యారండి? జగడాలే. ఈయన గొట్టం పెడితే ఆయన 2 గొట్టాలు పెడతాడు పైన. ఏమండి, అటు వాళ్ళు చెప్పే తెరపడదు, ఇటు వీళ్ళు చెప్పే తెరపడదు అనమాట. జగడాలు. సరే, స్తోత్రం చెప్పండి దేవునికి. ఏమండి, జగడాలతో ఉంటే మన స్వభావం మార్చుకోవాలి. అవునా అండి? ఏమండి, ఏం చేయాలండి? ఆ జగడ స్వభావం, ఆ గొడవలు పెట్టుకునే స్వభావం ఏం చేయాలి? యేసు నామములో 2023తో సమాప్తమైపోనుగా, అంతమైపోనుగాక, పూర్తిగా పోనుగాక. హల్లెలూయా. ఎక్కడ చూసినా ప్రేమే కనబడాలి. ఆమె చెప్పండి. గిల్లిన ప్రేమే, గిచ్చిన ప్రేమే, పొడిచిన ప్రేమే. హల్లెలూయా.
ప్రేమే మనలో ఉండాలి. ఆమె చెప్పండి. అబ్బాయి ఇంత ప్రేమిస్తుంది ఏంది ఈమె, ఇదివరకు ఊరికి గొడవ పెట్టుకునేది అనుకోవాలండి పక్కన వాళ్ళు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి? చాలా మారిందండి, చాలా మార్పు వచ్చిందండి. హల్లెలూయా. నలుగురు మాట్లాడుకోవాలండి నీ గురించి. ఆమె లేచిన కాంచి నిద్ర పట్టదండి, లేచిన కాంచి గొడవ పెట్టుకుంది, ఆమె కుదురుగా ఉండదండి అని చెప్పేసి ఆ సాక్ష్యం కాదు, మంచి ప్రేమ కలిగిందండి, చాలా మంచిదండి అనే ఆ పేరు మనం సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదండి. పోట్లాటలు, గొడవలు ఎన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అలాంటి జీవితం తొలగించేసుకోవాలి. ఓ యెరూషలేమా, నీ హేయమైన కార్యాలు ఇలా ఉన్నాయి, నీ పనులు. ఆ స్థితిగతుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా ఉందో చూడండి. నీ జననము కనానీయుల దేశ సంబంధమైనది. తర్వాత నీ 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 తండ్రి అమోరీయుడు. కనానీయుల దేశ సంబంధమైనది, నీ జననం కనానీయుల దేశ సంబంధమైనది, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఎన్ని విషయాలైనవి? 4. నీ జనన విధము చూడగా, నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు అంటున్నాడు. చాలు. నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. పుట్టిన వారికి ప్రేగు ఉంటుంది కదండి, ఆ తల్లికి బిడ్డకుండే పేగు ఏం చేయలేదట? కత్తిరించబడలా. అంటే దాని అర్థం మనం ఆత్మీయంగా ధ్యానం చేస్తే ఏముంది? పాపం అనేది ఏం చేయబడాలట? కత్తిరించబడాలి. ఆమె చెప్పండి. పాపం అనేది విడిచిపెట్టబడాలి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అది ఏ పాపమైనా కత్తిరించబడాలి, కట్ చేయబడాలి. కట్ చేయబట్టం అంటే తీసివేయటం లేక విడిచిపెట్టడం అని కూడా మనం ఆత్మీయంగా దేవునిలో వాక్యం ధ్యానిస్తాం. హల్లెలూయా. అది గ్రహించండి. పాపము కత్తిరించబడాలి, విడిచిపెట్టాలి, తీసివేయాలి. ఆమేన్. దూరంగా మన పాపాన్ని ఏమండి, ఆయన ఊరి వెలుపుల ఆయన ఏం చేస్తాడు? ఊరి గవుని వెలుపుల ఆయన యేసు ప్రభువారు మన కోసం సిలువలో మన పాపముల కోసం బలి అయ్యాడు. ఆమేన్. మనం కూడా పాపమును విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. అది ఏ పాపమైనా విడిచిపెట్టాలి. అది ఈర్ష్య, అది కోపం, అది కక్ష, అది పగ, ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, వేషధారణ, ఇంకా చెప్పండి కొన్ని ఇంకేమన్నా ఉంటే. ఏమండి? అది విగ్రహారాధన, అది వ్యభిచారము, అది నరహత్య, దొంగతనము. ఆమేన్. ఇంకా అబద్ధ సాక్ష్యములు, ఇతరులకు అన్యాయం చేసే స్వభావాలు, మోసం, ఇవన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? అవన్నీ కూడా అది ప్రతి విధమైన పాపం ఏం చేయబడాలి? కత్తిరించబడాలి. ఆమేన్. ఈ నాభి సూత్రం కోయబడలేదు అంటే కత్తిరించబడలేదు అంటే దీన్ని బట్టి చాలామంది ఇంకా ఏవేవో హృదయాల్లో పెట్టేసుకుంటున్నారు. లోపల ఏవేవో ఉంటున్నాయి, దేవునికి ఇష్టమైనవి ఉంటున్నాయి. ఏ పాపమైన యేసు నామములో విడిచిపెట్టుదుము గాక. దేవునికి ఇష్టమైన ప్రతి పాపం విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో మనం క్రొత్తగా నూతనంగా అడుగు పెట్టుదుము గాక. ఇవన్నీ చెప్పాలి మరి, అవునా కదండి? మనం సరి చేసుకోవాలిగా. కొత్త సంవత్సరంలో కొత్తగా అడుగు పెట్టాలి కదా. ఇలాంటివి ఏమన్నా మనలో ఒక్కటి ఉన్నా కానీ అవి తీసేసుకొని పరిశుద్ధపరుచుకొని మనం కొత్తగా అడుగు పెట్టడానికి ఈ సందేశం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ప్రతి అపవిత్రత యేసు నామములో, ప్రతి అబద్ధములు, ప్రతి కార్యములు అన్నీ కూడా కట్ చేయబడును గాక, విడిచిపెట్టుదుము గాక.
నెక్స్ట్ పాయింట్, 5వది, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడలేదు. అంటే శుభ్రమగుటకు నీళ్లతో కడగబట్టం అంటే బాప్తీస అనుభవం గుర్తుగా ఉంది. ఆమేన్. బాప్తీస అనుభవమునకును యేసు రక్తముకును ఏమండి కడగబడే అనుభవానికి సూచనగా ఉంది. హల్లెలూయా. మనం ఏం చేయబడాలమ్మా? కడగబడాలి. దేంతో కడగబడాలి? యేసు రక్తంతో కడగబడాలి, బాప్తీసంతో కడగబడాలి, ఇంకా పరిశుద్ధాత్మతో కడగబడాలి, ఇంకా దీనత్వంతో మనం కడగబడాలి. పైనుంచి కింద దాకా వస్త్రంగా ధరించాలంటే దీనత్వాన్ని వస్త్రంగా అంటే పైనుంచి కింద దాకా దీనత్వంతో కడగబడాలి. అందుకనే తువాలు కట్టుకొని యేసయ్య ఏం చేశాడండి? అందరి పాదాలు కడుగుతుంటే ఆ పేతురు అంటాడు, అయ్యో అయ్యో వద్దయ్యా, నా పాదాలు నువ్వు కడగటం అంటే, నేను నీ పాదాలు కడగపోతే నీకు నాకు పాలు పంపులు లేవయ్యా అంటే ఆయన అంటాడు, అయ్యా నా పాదాలే కాదయ్యా, పైనుంచి కింద మొత్తం కడగండి అయ్యా అంటున్నాడు ఆయన. ఆమె తల నుంచి కింద మొత్తం కడగడాడు. అంటే దీనత్వం అనే వస్త్రంతో మనం దీనత్వంతో కడగబడాలి. హల్లెలూయా. తగ్గింపు అనే స్నానం అనుకోవచ్చు, ఇంకో విధంగా చెప్పాలంటే కడగబడాలి. ఆమేన్. ఇలా చెప్పుకుంటూ పోతే 7 రకాలుగా మనం కడగబడాలి. కడగబడాల్సిన 7 రకాలు ఉన్నాయి. ఆమేన్. వాటిలో మీకు ఆల్రెడీ కొన్ని చెప్పేశాను, ఇప్పుడు 4-5 చెప్పేశాను. ఓకే ప్రియులారా, గమనించండి. కడగబడాలి రక్తంతో, ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తూ ఆయన రక్తంతో మనం కడగబడుతుండాలి. బాప్తిసంతో, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో, రక్షణ ఇంకా పొందకుండా ఎవరైతే ఉన్నారో వారు బాప్తిసం తీసుకొని ప్రభు రక్తం చేత పరిపూర్ణంగా కడగబడి శుద్ధీకరించబడాలి. విన్నారా? తప్ప ఏంటో నీకు తెలిసిన తర్వాత, పాపం అంటే ఏంటో నీకు తెలిసిన తర్వాత, ఏం చేయకూడదో నీకు తెలిసిన తర్వాత, యేసు అంటే ఎవరో నీకు తెలిసిన తర్వాత, ఆయన కోసం లోకానికి వచ్చాడని తెలిసిన తర్వాత, పరలోకంకి వెళ్ళి చనిపోయి సిలువ వేయబడి చనిపోయాడని తెలిసిన తర్వాత, పరలోకంకి వెళ్ళి మన కోసం ఎందుకు వెళ్ళాడు? చెప్పండి అమ్మా. పరలోక రాజ్యంలో మనకి పరలోకం ఎందుకు వెళ్ళాడు? అదే కరెక్టే మీరు చెప్పేది. మనకి నివాసాలు మరి వచ్చేది ఎందుకో, మరి మళ్ళీ వస్తున్నాడు కదా, మనం తీసుకెళ్ళడానికేనా? మరి తెలిస్తే మరి పొందొచ్చుగా బాప్తీసం. మరి పొందరే, కొంతమంది ఉంటారండి, కొంతమంది వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు. నీకు యేసెవరో తెలిసిన తర్వాత, యేసే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, చనిపోయాడు, పరలోకం వెళ్ళాడు, ఎందుకు రాబోతున్నాడో తెలిస్తే బాప్తీసం పొందాలి. ఆమేన్. ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? బాప్తీసం పొందకుండా నువ్వు ఎవరైనా చెప్పాలా నీకు? మీ తాత చెప్పాలా, మీ నాన్న చెప్పాలా, లేకపోతే మీ అవ్వ చెప్పాలా, లేకపోతే మీ ముత్తాత చెప్పాలా? నీ అంతట నీలో కలగాలి. ఆమె చెప్పండి. బాప్తీసం తీసుకోకుండా ఉన్నవారులారా, మీరు మారు మనసు పొందురుగాక, త్వరగా రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా. లేట్ చేయక, వాయిదా లేక, యేసయ్య వస్తే ఈ లోకంలో నువ్వు విడవబడతావు. మరి జాగ్రత్త. మరి ఈ రాత్రి వస్తే నువ్వు విడవబడే అవకాశం ఉంటుంది. అంతా తెలిసిన తర్వాత లేట్ చేయకూడదు. ఇంకా ఆమె చెప్పండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం, పోతే రాదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. సమయం పోతే రాదండి, చాలా విలువైంది. దేవునికి మహిమ కలుగును గాక. కడగబడండి, త్వరగా మీరు కడగబడాలి. కడగబడిన వారు త్వరగా కడగబడాలి. ఏమండి, ఇక్కడ మురికైంది అనుకో, బురద అయింది అనుకో, తెల్లని వస్త్రం తీసుకొచ్చి కప్పేస్తే పోయిద్దా? మురిగిపోయిద్దా? దాన్ని శుభ్రంగా కడిగితేనే పోయిద్ది కదా. మరి కడగబడాలి నువ్వు. మరి పాపం అనే మురికి నీలో ఉంది, అది కడగబడితేనే కానీ నీలో దేవుని కార్యాలు ఆరంభం కావు. ఇంకా దేవునికి స్తోత్ర. పరిపూర్ణంగా కడగబడదుముగాక. రక్తాభిషేకముతో బాప్తిసంతో కడగబడదుగాక. కడగబడని వారు కడగబడుదురుగాక. పరిశుద్ధాత్మతో కడగబడాలి మనం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో కడగబడాలి. ఇంకా ఆత్మతో కడగబడకుండా ఉన్నావా? ఆత్మ బాప్తిసం పొందారు మీరు? ఎంతమంది పొందారు ఆత్మ బాప్తిసం? పొందని వారు ఏం చేయాలి మరి? వెళ్ళి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి బాప్తిసం తీసుకోవడం కాదు. బాప్తిసం తీసుకున్న వారు ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మాపై పంపించమని ప్రార్థన చేసుకోవాలి. ఆమె తెలియక ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటే మరలా నువ్వు బాప్తిసం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దైవజనులతో తీసుకోవటం ఓకే, మంచిది. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంది? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందమన్నాడు. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి?
దేవుని ఆత్మ కొరకు ఆయన సన్నిధిలో అడిగి నువ్వు పొందుకునేది. హల్లెలూయా. అది అడిగి దేవుని సన్నిధిలో పొందుకుంటే అది నీలోకి వచ్చింది అనమాట. ఆత్మ నీలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. పాటలు పాడేటప్పుడు గట్టిగా చప్పలు కొట్టకండి, నోరు మూసుకొని ఉండండి, బెల్లం గడ్డ పెట్టుకున్నట్టు మీకు ఆత్మ వచ్చింది. మరి బాగా ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అందరు గట్టిగా ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మంచిగా చేతులుంటే మన చేతులతో ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరి మంచిగా చేతులు ఎవరికి ఎత్తున్నారు? మరి మీరు మంచివాళ్ళండి, మంచిగా కొడతారు. మంచిగా చప్పలు కొట్టాలి, వింటున్నారా అండి? మంచిగా నోరు తెరిచి అందరితో పాటు దేవుణ్ణి ఆరాధిస్తూ నీ ఆత్మను నా పైకి కుమ్మరించాడయా, నా పైకి రండయ్యా, నా పైకి పరిశుద్ధాత్ముడా రండి అడుగుతున్నారు. అసలు ఏమని అడుగుతున్నారు? ప్రభా నాకు ఇల్లు కావాలి ప్రభా అడుగుతున్నారు. ఆరాధనలో కూడా ఆరాధనలో అడగాల్సింది ఏంది? నీ పరిశుద్ధాత్మ నా పైకి పంపించండి అనాలి. ఆమె చెప్పండి. ఆరాధనలో కూడా నాకు ఉద్యోగాలు ప్రభా అని అడగడం కాదు, ముందు నీ ఆత్మ నా పైకి పంపించాయా, నీ అభిషేకం నా పైకి పంపించాయనంటే ఆయన అబ్బా నా బిడ్డ నా సన్నిధిలో అన్నీ దైవికమైన కోరుకుంటుంది కాబట్టి ఆమెకి ఇంకా ఏం కోదులు ఉన్నాయి అన్నీ కూడా తీసేస్తానని తీరుతాడు ఆయన. హల్లెలూయా. ముందు నాకు అవి కావాలి ప్రభా, ఇవి కావాలి ప్రభా అని మనం అడగటం కాదు. పోయిన వారం నేను చెప్పాను కదా, మొదట ఏం చేయాలో 7 విషయాలు చెప్పా. ఆమె మొదట మనం ఏం చేయాలో మీకు చెప్పాను, 7 విషయాలు చెప్పాను. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ఆ తర్వాత మనకి ఏం కావాలో, ఏ అక్కర్లో ఉన్నాయో అన్నీ తీరుస్తాడు. నువ్వు ఆరాధనలో కూడా ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అది తీసే ఇది తీసే అని చెప్పంటే ప్రభు అంటాడు ఇదేంద్ర నా మీద ఆశ లేదా ఏమకే అని అనుకుంటాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన సన్నిధిలో నీ ఆత్మ నాపై పంపించు ప్రభు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను కడగండి అయ్యా అనే దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది కడగబడాలి. ఎన్నో విషయం అది? 5వ విషయం. నేను ముగించిపోతున్నా 2 విషయాలు. 2వ విషయం మనం ఎన్నో విషయం చూస్తున్నాం? 6వ విషయం చూడండి. చదువు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి. అమ్మా వారు నీకు ఉప్పు రాయకపోయిరి. వారు నీకు ఉప్పు రాయలేదు. యెరూషలేమా వారు నీకు ఉప్పు రాయలేదు అని అంటున్నాడు. ఉప్పు రాయకపోయిరి అంటున్నాడు. ఏమండి ఉప్పు రాయకపోయిరి అంటే ఏంటనుకుంటున్నారు? ఏ ఉప్పు అండి? మామూలు ఉప్పు అనుకుంటున్నారా? ఏ ఉప్పు? దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన ఉప్పు ఉంది. ఉప్పు అంటే నిబంధనకు గుర్తుగా ఉంది. మరొక సందర్భంలో ఆమేన్. నిబంధనకు గుర్తు చెప్పండి. దేనికి గుర్తు? లేవియాకాండం 2వ అధ్యాయంలో నిబంధన అనే ఉప్పు అన్నాడు. దేవునితో మనం నిబంధన చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. దేవునితో తీర్మానం చేసుకోవాలండి. ప్రమాణం చెప్పండి. ప్రమాణం, తీర్మానం, నిబంధన దేవుడితో మనం చేసుకోవటం అనేది ఒక ఉప్పుకు పోల్చబడింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాంటి తీర్మానాలు ఎలాంటి నిబంధనలు చేసుకుంటున్నాం మనం? ఉప్పు నిబంధనకు సూచనగా ఉంది. సందర్భంలో తీశారా బ్రదర్? నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు, మీరు అర్పించు ప్రతి నైవేద్యముకు ఉప్పు చేర్చవలెను. రిఫరెన్స్ చెప్పండి. 2:13. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. హల్లెలూయా. నీ నైవేద్యం మీద ఉండవలెను. అది నీ అర్పణలన్నింటిలోనూ ఉప్పుతో అర్పింపవలెను. కాబట్టి మరొక చోట అంటాడు సమాధానం అనే ఉప్పు అన్నాడు. ఆమె చెప్పండి ఏ ఉప్పట? సమాధానం అనే ఉప్పు అన్నాడు. సమాధానం అనే ఉప్పు కలిగి ఉండాలి. ఉప్పు ఏం చేసిద్ది? అన్నిట్లో కలిసిపోద్ది. అలాగని నువ్వు కూడా ఏం చేయాలి? అందరితో కలిసిపోవాలి. ఆమేన్. సంఘంలో దేవుని బిడ్డలతో, లోకంలో వాళ్ళతో కలిసిపోమని కాదండోయ్. అందరితో కలిసిపోమంటే ఇటు చూడండి, అందరితో కలిసిపోండి. తాగుబోతులతో ఉండి తాగుబోతులతో కలిసిపో, తిరుగుబోతులతో కలిసిపో, తిట్టుబోతులతో కలిసిపో అని కాదు. దేవుని సంఘంలో దేవుని బిడ్డలతో పరిశుద్ధులతో అందరితో ఏం చేయాలి చెప్పండి? నీదొక వత్తు వాళ్ళొక వత్తు, అది కాదు ఇది కాదు, అందరితో కలిసిపోవాలి. హల్లెలూయా. సమాధానం ఐక్యత గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఐక్యత గుర్తుగా ఉంది. అందరితో కలిసిపోవాలి, సమాధానం కలిగి ఉండాలి. ఆమేన్. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? మరి తెల్లగా ఉండాలి. మరి నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధత చెప్పండి. తెలుపు దేనికి గుర్తు?
పరిశుద్ధత, తెల్లదనం, పరిశుద్ధత అలా ఉండాలి మరి. హల్లెలూయా. ఉప్పు నిస్సారం అయిపోకూడదు, సారం కలిగి ఉండాలి. ఆమేన్. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు. లోకానికే ఉప్పు. ఉప్పు ఏం చేసిద్ది? రుచిని ఇచ్చిద్ది. చెప్పండి, ఏమి ఇచ్చిద్ది? రుచి ఇవ్వాలి. మన మాటలు ఎలా ఉండాలి? అబ్బా, ఆయన మాట్లాడితే ఇంకా బాగా ఉందండి, ఇంకా మాట్లాడాలనిపిస్తుందండి, ఇంకా వినాలనిపిస్తుందండి ఆయన మాట్లాడుతుంటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతుంటే, మనం మాట్లాడుతుంటే ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా వినాలనిపించాలి. హల్లెలూయా. అబ్బా, చాలా చక్కగా మాట్లాడుతుంది, సమయోచితంగా మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా కొంచెం చెప్తే బాగుండు, అలా ఉండాలి. ఆమేన్. ఏదేదో చెప్తుంటే మైండ్ పోతూ ఉంటుంది కింద కూర్చున్న వాళ్ళకి. ఏదేదో చెప్తుంటే కింద కూర్చున్న వాళ్ళకి ఏం పోయిద్ది? ఏం చెబుతున్నారు రా బాబు, మైండ్ పోతుందిరా బాబు. ఏదేదో చెప్పకూడదు, దేవుడు చెప్పమన్నది చెప్పాలి. ఆమె చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా వినేవాళ్ళు జాగ్రత్తగా కరెక్ట్గా వినాలి. స్తోత్రం చెప్పండి. మనం మాట్లాడుతుంటే ఎలా ఉండాలి? రుచికరంగా. చెప్పండి అందరూ. రుచికరంగా ఉండాలి. మన మాటలు రుచికరంగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి మన మాటలు. ఒక్కోసారి కారంగా ఉన్నా, దేవుడు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి కారంగా గుచ్చుకున్నట్టున్నా కానీ కరెక్ట్గా మళ్ళీ రుచికరంగా మళ్ళీ ఆ మాటలు ఉంటాయి అన్నమాట. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం మనకి ఖడ్గం వంటిదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి టైంలో ఒక్కోసారి ఖడ్గం అయిద్ది, ఒక్కోసారి కారం కూడా అయిద్ది. ఆమె చెప్పండి. దేవుని సన్నిధిలో మనం సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ దేవుని సన్నిధిలో ఉందుము గాక. హల్లెలూయా. యేసుప్రభువారండి మొహమాటం లేకుండా మాట్లాడేవాడట, అధికారం కలిగిన వాడు వలె మాట్లాడాడట. హల్లెలూయా. ఎవరిచ్చారు నీకు అధికారం? నా పరలోకపు తండ్రి చేత నీ అధికారం పొందుకున్నాను. హల్లెలూయా. మరి మేము కూడా ఎలా మాట్లాడాలి? మేము కూడా ఎలా మాట్లాడాలండి? అధికారంగానే. తప్పు చేస్తే మిమ్మల్ని కర్ర పట్టుకొని చెప్పరే, శిక్ష విధించడానికి కూడా ఏముందట? అధికారం ఉందట. ఆమేన్ చెప్పండి. బెత్తంతో రమ్మంటారా మీ దగ్గరకి? పౌలు కొరింథీ సంఘంతో అంటాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు కొరింథీ సంఘంతో? నేను బెత్తెముతో మీ యొద్దకు రావాలినా? ఏమండోయ్, ఎలా అంటే శిక్ష విధించడానికి కూడా సేవకుడికి ఏముందండి? ఖండించడానికి, శిక్ష విధించడానికి మోమాటం లేనివాడై బోధించాలి. ఆమేన్ చెప్పండి. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? నిబంధన గుర్తు. ఉప్పు తెల్లగా ఉంటుంది, ఉప్పు అన్నిట్లో కలిసిపోతుంది. ఆమేన్. ఉప్పు ఏం చేస్తుంది? ఇంకా పచ్చళ్ళు పెట్టుకుంటే పాడు కాకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండేలాగా సహాయపడుతుంది. స్తోత్రం చెప్పండి. చెడిపోకుండా కాపాడుతుంది. అలాగనే నువ్వు ఉప్పులాగా ఉండి చెడిపోకుండా పక్కన వాళ్ళు కాపాడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబం, నీ వాళ్ళు, అర్థమవుతుందా అండి? నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు పాడైపోకుండా, చెడిపోకుండా వాళ్ళు కూడా కాపాడి దేవుళ్ళలోకి నడిపించాలి. స్తోత్రం. పచ్చళ్ళు పాడవకుండా ఉప్పు కాపాడిద్ది. ఆమేన్. హల్లెలూయా. అంతే కదండి. ఉప్పు కరిగిపోయిద్ది, ఊరికినే కరిగిపోద్ది, వెంటనే కరిగిపోయిద్ది. ఉప్పు సులభంగా వెంటనే కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉప్పు అంతేనండి. అలానే మనం కూడా ఏమవ్వాలండి? కరిగిపోయేవాళ్ళు ఉండాలని కఠినంగా ఉండొద్దండి. ఆమేన్ చెప్పండి. ఉప్పులాగా కరిగిపోయేవాళ్ళు ఉండాలి, కఠినంగా రాయిలాగా కఠినంగా ఉండొద్దు. యేసు నామములో నీ మనసులో కరిగిపోయే స్వభావం ఉండునుగాక. ఉప్పులాగా ఉందుముగాక. వాళ్ళకేమో ఉప్పు రాయకపోయిరి, మనమేమో ఉప్పు రాసుకుందాం గాక, ఉప్పు కలిగి ఉందాం గాక. సోదరు చెప్పండి, ఉప్పు తక్కువ తింటున్నారా మీరు? ఉప్పు తక్కువ తింటే ఏమవుతుందన్నా? బీపీ డౌన్ అయిపోద్ది. ఉప్పు ఎక్కువ తింటే బీపీ ఎక్కువైద్ది. బీపీ కంట్రోల్లో ఉండాలంటే
సమానంగా తినండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా మనం ముగించుకోబోతున్నాం. బట్ట చుట్టపోయకు ఏమండి, చుట్టకపోయిరి. బట్ట చుట్టకపోయిరి అంటున్నాడు. ఏమండి ప్రియులారా, ఏంటి ఆ బట్ట అంటే? బట్ట అనగా బైబిల్ ప్రకారము దేవుని స్వభావానికి గుర్తుగా ఉంది. స్వభావం అనండి. స్వభావం. ఏంటి స్వభావం? దేవుని నీతి స్వభావం మనం ధరించుకోవాలి. అయితే యెరూషలేముకి ఏమి చుట్టకపోయారంటే, యెరూషలేము గురించి ప్రభు మాట్లాడుతూ బట్ట చుట్టుకుపోయిరి అంటున్నాడు. అంటే నీతి స్వభావము లేదు, పరిశుద్ధ స్వభావము లేదు. పరిశుద్ధత అనే వస్త్రం స్వభావం కలిగి ఉండాలి. ఇది చూడండి, అవి తలదించుకున్నారు కొంతమంది. హల్లెలూయా. ఏ స్వభావం? వస్త్రం. మనం వస్త్రం కాపాడుకోవాలి. వస్త్రం గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవాలన్నాడు దేవుడు. ఆమేన్. మన వస్త్రాలు మురుగుపట్టుంటే ఉతుక్కోవాలి. అంతేకాదు, వస్త్రం లేకపోతే వస్త్రం కలిగి ఉండాలి. ఏ వస్త్రం అట? నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం మనం కలిగి ఉండాలి. పెండ్లి కుమార్తె వస్త్రం కలిగి ఉండాలి. రక్షణ వస్త్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో కొన్ని వస్త్రాల గురించి రాయబడ్డాయి. వస్త్రం కలిగి ఉండాలి. పరిశుద్ధత అనే వస్త్రం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. వస్త్రం కలిగి ఉండటమే కాకుండా వస్త్రాన్ని కాపాడుకోవడం కూడా ఉండాలి. ఆమె చెప్పండి. వస్త్రం కాపాడుకోవడం అంటే ఏంటి? నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి. కలిగి ఉండటమే కాదు, ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీతిని కాపాడుకుంటున్నావా? వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీ భక్తిని కాపాడుకుంటున్నావా? చివరి దాకా ప్రభు వచ్చే వరకు ఏం చేయాలి? మన వస్త్రాన్ని వారే ప్రభుతో ఎత్తబడతారు. హల్లెలూయా. ప్రభు వచ్చే వరకు తమ వస్త్రములు ఉతుక్కునివాడు తన వస్త్రాన్ని కాపాడుకుని వారే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. హల్లెలూయా. వస్త్రం అంటే ఏం చెప్పాను? స్వభావం. చెప్పండి. స్వభావం. నీ స్వభావం విడిచిపెట్టేయాలి. యేసయ్య స్వభావాలు ధరించాలి. యేసయ్య స్వభావాలు ధరించాలి. హల్లెలూయా. యేసయ్య స్వభావం మనల్ని ధరించాలి. యేసయ్య వస్త్రపు చెంగు దేవాలయాన్ని కప్పిందట. అంటే దేవుని వస్త్రం చేత మనం ధరించబడాలి. హల్లెలూయా. ఇంకా దేవుని నీతి అనే వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం ఇంకా మనకు ఒకవేళ లేకపోతే కలిగుందుము గాక. ఆ వస్త్రాన్ని కలిగి దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. కలిగి ఉండటం గొప్ప విషయం కాదు, కాపాడుకోవాలి నీతిని, పరిశుద్ధతను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విధంగా యెరూషలేమును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇలా ఉన్నావు, నీ పరిస్థితి యెరూషలేము యొక్క హేయకృత్యములు ఇలా ఉండగా నేనేం చేశానంటున్నాడు. కింద వచ్చినాలు ఒకసారి చదువుతారా? ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ అందు జాలిపడిన వాడొక్కడును లేకపోతే ఎవరు నీ అందు జాలిపడలేదు. నీవు పుట్టిన నాడే బయట పుట్టినాడే పారవేయబడి చూడటానికి అసహ్యంగా ఉన్నావు. అయితే నేను నీ యొద్దకు వచ్చాను. ఆమేన్. నేను నీ యొద్దకు వచ్చాను. వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుదుమని నీతో చెప్పి, నువ్వు బ్రతుకు అని నేను నీతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. బ్రతకమని నీతో చెప్పాను. చెప్పి నీవు నీ రక్తంలో పొర్లియున్నను చెప్పి ఏం చేశాను అంటున్నాడు తెలుసా ప్రియులారా? ఇక్కడ మీరు చూస్తే 9వ వచనం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగాను. నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నీ రక్తమంతా తుడిచాను. నిన్ను నూనెతో అంటాను. విచిత్రమైన
కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేశాను. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగి పాదరక్షలకు కూడా నీకు తొడిగాను. హల్లెలూయా. తర్వాత ఆభరణములతో నిన్ను అలంకరించానన్నాడు. కిందకు వచ్చేసరికి స్తోత్రం చెప్పండి. ఆభరణముల చేత నిన్ను అలంకరించి, చూసారా అది? హల్లెలూయా. నీ చేతులకు కడియములు పెట్టి. చూడండి ఇక్కడ మనం చదివినట్లుగా ఏమండి, నీళ్లతో నేను కడిగాను. ఎవరు కడగలా, ప్రభువే మనల్ని పట్టించుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మనల్ని పట్టించుకున్నది ఆయనే, మనల్ని కడిగింది ఆయనే, నూనెతో మనల్ని అంటుతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నూనె అదే పరిశుద్ధాత్మ అభిషేకం. తర్వాత విచిత్రమైన కుట్టుపని వస్త్రం, సన్ననైన చర్మముతో పాదరక్షకుల్ని తొడిగానంటున్నాడు. పాదరక్షకులు అనగా సిద్ధ మనసు సమాధానం అనే జోడు. హల్లెలూయా. సన్నపు నార అవిసనార బట్ట నీకు వేయించి తిని, అదే నీతి ప్రశస్తమైన పరిశుద్ధ వస్త్రాలు గుర్తుగా ఉంది. ఆభరణములతో నిన్ను అలంకరించానంటున్నాడు. ఆభరణములు అనగా పరిశుద్ధాత్మ వరములకు ఏమండి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరములు కార్యములకు సూచనగా ఉంది. హల్లెలూయా. వీటన్నిటితో మనం అలంకరించబడాలి. ఇలాంటి కార్యాలతో మనం అలంకరించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని పట్టించుకున్నవాడు ఒక్కడే. ఆ యొక్క యెరూషలేము అలాంటి జీవితం కలిగి ఉందని మనం ఇందాకలా చూసి ఉన్నాం. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రభువు ఏం చేశాడు, వారి యొద్దకు వచ్చి వారిని ఏం చేశారు చెప్పండి, వారిని అటు పాపపు స్థితిలోంచి విడిపించి కడిగి నూనెతో అంటి వస్త్రం తొడిగి పాదాలకు చెప్పులు తొడిగి ఆభరణములు ధరించును అనగా పరిశుద్ధాత్మ వరములతో అలంకరించాడు. సత్కార్యములతో సత్క్రియలతో ఏమండి అలంకరిస్తున్నాడు మనల్ని. స్తోత్రం చెప్పండి. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేయబడతామో ప్రభువుకి, చూడండి, ప్రభువుకి ఇష్టమైన బిడ్డలంగా మనం మార్చబడతాం. ప్రభుకి ఇష్టమైన బిడ్డలంగా మనం మార్చబడతాము. ప్రభు వస్తే మనం సిద్ధపడిన వారుగా ఉంటాం. కాబట్టి ప్రభుతో మనం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి ప్రభుతో సదాకాలం యుగాలు మనం ఉంటాం. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఒకవేళ యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేము ప్రజలు జీవిస్తున్నట్టు ఆ యొక్క హేయ కృత్యాలు ఒకవేళ మనలో కూడా ఉన్నట్లయితే అవన్నీ మనం తీసేసుకొని దేవుని సన్నిధిలో మార్పు చెందుదాం. ప్రభు ఏ విధంగా అయితే ఆ యెరూషలేము యొక్క ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా ఆయన కడిగి ఉన్నాడో ఆ విధంగా మనం కడగబడాలి. ఆమేన్. ఆయన చేత కడగబడాలి, మనం ఆయన రక్తంతో కడగబడాలి, బాప్తిసంతో కడగబడాలి. అలాగనే ఏ విధంగా ఆయన నూనెతో వారిని అంటి ఉన్నాడో అలానే మనం కూడా నూనెతో అంటబడాలి. ఏంటి ఆ నూనె? పరిశుద్ధాత్మ అభిషేక తైలంతో అంటబడాలి. ఆ విధంగా పాద రక్షకులు ఏ విధంగా వాళ్ళకు తొడగబడ్డాయో అలాగనే సిద్ధ మనసు సమాధానం అనే